దేశవ్యాప్తంగా కోట్లాది పేద కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద సబ్సిడీపై అందిస్తున్న వంట గ్యాస్ సిలిండర్ల సంఖ్యను భారీగా తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఏడాదికి 9 సిలిండర్ల వరకు సబ్సిడీ అందుతుండగా ఇకపై కేవలం 4 సిలిండర్స్కే పరిమితం చేయనుంది. పెరుగుతోన్న అంతర్జాతీయ ఇంధన ధరలు, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు, ప్రభుత్వంపై పెరుగుతోన్న సబ్సిడీ భారం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కేంద్రం చెబుతోంది. అయితే ఈ నిర్ణయం కోట్లాది పేద కుటుంబాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది? అసలు ప్రభుత్వం చెప్పే కారణాలేంటి? ఇప్పుడు చూద్దాం. 2016లో ప్రారంభమైన ప్రధానమంత్రి ఉజ్వల యోజన దేశంలో పేద మహిళల జీవితాల్లో పెద్ద మార్పును తీసుకొచ్చింది. కట్టెల పొయ్యిల పొగతో ఇబ్బందులు పడుతున్న కోట్లాది కుటుంబాలకు స్వచ్ఛమైన వంట ఇంధనాన్ని అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఉచిత గ్యాస్ కనెక్షన్, మొదటి రీఫిల్, స్టవ్ సదుపాయాలతో కోట్లాది కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాయి. ఉజ్వల పథకం ప్రారంభమైనప్పుడు లబ్ధిదారులకు ఏడాదికి 12 సిలిండర్ల వరకు సబ్సిడీ అందించేవారు. అనంతరం ఖర్చులు పెరగడం, వినియోగంలో మార్పులు రావడంతో దీనిని 9 సిలిండర్లకు తగ్గించారు. ఇప్పుడు తాజాగా మరోసారి కోతను విధిస్తూ ఏడాదికి కేవలం 4 సిలిండర్లకు మాత్రమే సబ్సిడీ వర్తిస్తుందని ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని ప్రకటించిన పెట్రోలియం మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ మల్ ఖనూజా ఉజ్వల లబ్ధిదారుల సగటు వార్షిక వినియోగం 4 సిలిండర్లుగానే ఉందని వివరించారు. ఎక్కువ మంది లబ్ధిదారులు 4 లేదా అంతకంటే తక్కువ సిలిండర్లను వినియోగిస్తున్న నేపథ్యంలో అదే ప్రామాణికంగా తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం ఉజ్వల పథకం కింద ఒక్కో గ్యాస్ సిలిండర్పై 300 సబ్సిడీ అందుతోంది. ఇప్పటి వరకు 9 సిలిండర్ల వరకు ఈ రాయితీ లభించేది. అంటే ఒక కుటుంబానికి ఏడాదికి 2700 వరకు ప్రయోజనం లభించేది. ఇకపై 4 సిలిండర్లకే పరిమితం చేయడంతో సంవత్సరానికి గరిష్టంగా 1200 మాత్రమే సబ్సిడీ అందనుంది. ఇటీవల పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ మార్కెట్లపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో ముడి చమురు సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీని ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లలో స్పష్టంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ ధరలు భారీగా పెరగడంతో దేశీయ చమురు సంస్థలపై అదనపు భారం పడుతోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం ఒక్కో సిలిండర్ సరఫరాకు 1600కు పైగా ఖర్చవుతోంది. అయితే వినియోగదారులకు తక్కువ ధరకే అందించడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీ నష్టాలను భరిస్తున్నాయి. ప్రభుత్వం చెబుతున్న వివరాల ప్రకారం ప్రస్తుతం ఒక్కో ఎల్పీజీ సిలిండర్పై సుమారు 700 వరకు నష్టం వస్తోంది. పెట్రోల్పై లీటర్కు 6, డీజిల్పై లీటర్కు 30 వరకు నష్టాలు వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. మొత్తం మీద రోజుకు 100 కోట్ల రూపాయల ఆర్థిక భారం ప్రభుత్వ రంగ చమురు సంస్థలపై పడుతోందని చెబుతున్నారు. అయితే అధికారిక కారణాలతో పాటు మరో అంశం కూడా తెర మీదకి వచ్చింది. ఉజ్వల పథకం కింద లభించే సబ్సిడీ సిలిండర్లను కొందరు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. లబ్ధిదారుల పేర్లతో సబ్సిడీపై సిలిండర్లు తీసుకుని వాటిని కమర్షియల్ అవసరాలకు విక్రయిస్తున్న ముఠాలు కొన్ని ప్రాంతాల్లో పనిచేస్తున్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది.
పేదలు, చిన్న వ్యాపారాలు, వాణిజ్య అవసరాల కోసం గృహ వినియోగ గ్యాస్ను అక్రమంగా వినియోగిస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో సబ్సిడీ నిజమైన లబ్ధిదారులకు కాకుండా మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్తోందన్న ఆందోళన ప్రభుత్వంలో వ్యక్తమైంది. అందుకే సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను తగ్గించడం ద్వారా దుర్వినియోగాన్ని అరికట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. నిజంగా అవసరమైన కుటుంబాలకు రాయితీ అందుతూనే ఉండాలని, అక్రమ వ్యాపారాలకు అవకాశం లేకుండా చేయాలని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం ఆర్థిక భారం తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతుంటే, మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద కుటుంబాలు, ఎక్కువ మంది సభ్యులు ఉన్న ఇళ్లకు 4 సిలిండర్లు సరిపోవని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో 14.2 కిలోల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర దాదాపు ₹1000 మార్కు చేరువైంది. కొన్ని నెలల క్రితం 900 ప్రాంతంలో ఉన్న ధరలు ఇప్పుడు మరింతగా పెరిగాయి. ఇలాంటి సమయంలో సబ్సిడీ కోత పేద కుటుంబాలపై అదనపు భారం మోపే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయం వల్ల నిజమైన లబ్ధిదారులకు పెద్దగా నష్టం ఉండదని చెబుతోంది. ఎందుకంటే ప్రభుత్వ గణాంకాల ప్రకారం మెజారిటీ ఉజ్వల కుటుంబాలు ఏడాదికి 4 సిలిండర్ల కంటే ఎక్కువ వినియోగించడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల కొనుగోలుపై ఎలాంటి పరిమితి విధించలేదు. కుటుంబానికి అవసరమైనన్ని సిలిండర్లు కొనుగోలు చేసుకోవచ్చు. కానీ మొదటి 4 సిలిండర్లకు మాత్రమే 300 చొప్పున సబ్సిడీ లభిస్తుంది. ఆ తర్వాత తీసుకునే సిలిండర్లకు పూర్తి ధర చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 10.5 కోట్లకు పైగా కుటుంబాలు ఉజ్వల పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయి. అందువల్ల ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఒకవైపు పెరుగుతున్న అంతర్జాతీయ ఇంధన ధరలు, మరోవైపు ప్రభుత్వంపై పెరుగుతున్న సబ్సిడీ భారం, ఈ రెండింటి మధ్య సమతుల్యతను సాధించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతోంది. అయితే సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను 9 నుంచి 4కు తగ్గించడం నిజమైన లబ్ధిదారులకు ఎంత మేర ప్రభావం చూపుతుంది, దుర్వినియోగం ఎంతవరకు తగ్గుతుంది అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది.